ఒకటి తప్పితే ఒకటి ఏదో ఒక ఎలక్షన్ వస్తూనే ఉన్నది. తొలుత తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒడిచినాయి. మొన్న అటు ఇటు ఎంపీ ఎలక్షన్లు ఒడిచినాయి. జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇంకా పంచాది ఒడవనే లేదు. అప్పుడే ఇంగో లడాయికి తయారైతుర్రు తెలంగాణ లీడర్లు. మీటింగ్లు ముచ్చట్లు బంద్ అయినాయి అని అనుకుంటే మళ్ళా అప్పుడే కొత్త ముచ్చట్లు షురూ చేస్తుర్రు. అగ చూడుర్రి మళ్ళీ ఎలక్షన్లకు సై అంటుర్రు. అంటే ఆగొద్దు పార్టీ లేవద్దు అన్నట్టే అవుతున్నది. పోయినరి ఒకటి వెనక ఒకటి తోకబట్టి నడిచినట్టే వస్తున్నాయి ఎలక్షన్లు. ఎమ్మెల్యే కాగానే ఎంపీలు కాగానే ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. 27వ తారీఖు నాడు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నది. ఇదివరకు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. పాత పోస్టుకు రాజీనామా పెట్టిండు. అందుకే ఇప్పుడు పార్టీలన్నీ ఎమ్మెల్సీ పోస్టును ఖాతాలు వేసుకోవాలి, ఉప ఎన్నికల గెలవాలి అన్నట్టు ఆధారాలు పతారాలు అన్ని తయారు చేసుకుంటున్నాయి. అందరేమో గాని కారు పార్టీ వాళ్ళు అయితే యాదానికి మేమేముంది అన్నట్టు తయారైతుండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడినా తగ్గేదేలే అన్నట్టు చేస్తారు. ఇప్పటికే 3 జిల్లాల లీడర్లను పిలుచుకొని పార్టీ ఆఫీసులో మాట ముచ్చట చేసిండట మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇంకో దిక్కు అన్ని పార్టీలు రేసు గుర్రాలను సుత నిలబెట్టిండ్రు. కారు పార్టీకి వెళ్లి ఏనుగుల రాకేష్ రెడ్డిని, చెయ్యి పార్టీ వాళ్ళు తీన్మారు మల్లన్నను, పువ్వు పార్టీ వాళ్ళు ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపిండ్రు. 2007 నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ సీటు కారు పార్టీ వాళ్ళే గెలుచుకుంటారట. ఈసారి కూడా పట్టు ఇడవద్దన్నట్టే తయారైతున్నారట. కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవుడు, చెయ్యి పార్టీ వాళ్ళ జోరు పెరుగుడుతోని అంతా ఉల్టా పుల్టా అయింది. ఏమైనా ఒకటి పోతే ఒకటి అన్నట్టు తెలంగాణలో ఎలక్షన్ల పంచాది మాత్రం ఓడుస్తలేదు. ఆయంత ఎంపీ ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా గెలిస్తే మళ్ళా అవో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నది. చూడాలిగా ఏమైతుందో మరి.